పూరా లోకల్ 5 కేటగిరీల కింద నేను ఇచ్చిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ. కేసీఆర్ 4 కేటగిరీలు ఇచ్చి 4 కేటగిరీల బీసీ ఓసీ ఎస్సీ ఎస్టీ 51% బీసీలు ఇచ్చిండు, 21% ఓసీలు ఇచ్చిండు, 18% ఎస్సీలు ఇచ్చిండు, 10% ఎస్టీలు ఇచ్చిండు. 4 కేటగిరీల కింద చంద్రశేఖరరావు లెక్కలు ఇచ్చిండు. ఇందులో మైనారిటీ కేటగిరీ ఎక్కడుందో మీరు చెప్పండి. ఇవాళ మనం ఇచ్చింది 5 కేటగిరీలు ఇచ్చినాం. 5 కేటగిరీల బీసీ ఓసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ. మైనారిటీస్లలో ముస్లిం హిందూ ప్రాక్టీసింగ్ వాళ్ళు ఉన్నారు, ముస్లిం ప్రాక్టీసింగ్ వాళ్ళు ఉన్నారు, ముస్లింలలో బీసీ ప్రాక్టీసింగ్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ తుర్క చాకలి అని ఉన్నారు, తుర్క మంగలి అని ఉన్నారు, దూదేకుల అని ఉన్నారు. వీళ్ళందరూ ఏంటి ముస్లింలలో కూడా కటింగ్ చేసేటోళ్ళు ఉన్నారు, ముస్లింలలో కూడా బట్టలు ఉతికేటోళ్ళు ఉన్నారు, ముస్లింలలో కూడా దూదేకుల వాళ్ళు ఉన్నారు. నరేంద్ర మోడీ గారు ఒక్కసారి నరేంద్ర మోడీ గారు గతంలో ఆయన చెప్పింది చూపిస్తా. గుజరాత్ నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 70 ముస్లిం కులాలను నేను బీసీలలో చేసిన, బీసీలకు కూడా ఇచ్చిన, నేను ప్రచారం చేసుకోలేదని 2022లో నరేంద్ర మోడీ గారు 70 जातियां ऐसी हैं जो ओबीसी है, और मेरे गुजरात में जब मैं था उनको ओबीसी की कैटेगरी में बेनिफिट मिलता था, लेकिन कभी मैं मीडिया में नहीं देखा. మళ్ళొకసారి వినిపిస్తేనండి. बैकवर्ड नहीं, मेरे यहाँ गुजरात में मुस्लिम संप्रदाय में मैं समझता हूँ कि 70 जातियां ऐसी हैं जो ओबीसी है, और मेरे गुजरात में जब मैं था उनको ओबीसी की कैटेगरी में बेनिफिट मिलता था, लेकिन कभी मैं मीडिया में नहीं देखा. ఏమన్నాడు మనందరికీ హిందీ వచ్చు. నేను నా గుజరాత్లో 70 జాతులు ముస్లింలు ఓబీసీలలో ఉన్నారు నేను చేసిన వాళ్లకు. కాకపోతే నేను ఎప్పుడు మీడియాలో చెప్పుకోలేదని ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2022లో అఫీషియల్ ఇంటర్వ్యూలో చెప్పిన ప్రధానమంత్రిగా. మరి ఇప్పుడు బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి తీసుకొచ్చి బీసీలను మన ముస్లింలను తీసుకొచ్చి బీసీలో కలిపి అంటాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగంలో దూదేకులోలు బీసీ బి గ్రూప్లు ఉన్నారు. ఎస్సీలు క్రిస్టియన్ గా కన్వర్ట్ అయితే బీసీ సి గ్రూప్లు ఉన్నారు. ఎస్సీలు కూడా మన వినయ్ గారికి తెలవాలి. ఎస్సీస్ ఎవరైనా క్రిస్టియన్ కన్వర్షన్ జరిగితే వాళ్ళని తీసుకొచ్చి ఎస్సీలను కూడా బీసీ సి గ్రూప్లు యాడ్ చేసిండ్రు కన్వర్షన్ జరిగిన వాళ్ళను.